ఆగస్టు 1950లో ఒక కమిషన్ వేశారు. శేషస్ శయనం అయ్యంగార్ కమిటీ అని చెప్పి ఒకటి వేశారు. దానికి ఎందుకోసం అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్న సంచార తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ మీద స్టడీ చేసి వాళ్ళని డీనోటిఫై చేయడం ఏ రకంగా చేయాలి, దానికి మీరు సూచనలు చేయండి అని చెప్పి ఒక కమిటీ వేశారు. శేషశయనం అయ్యంగార్ కమిటీ అంటారు దాన్ని. ఆ కమిటీ కూలంకషంగా స్టడీ చేసి ఏంటంటే అన్ని జాతుల్ని కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు వీళ్ళని డీనోటిఫై చేయండి అని రికమెండ్ చేసింది. అప్పుడు 1950 ఆగస్ట్ 31 రోజు అది క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ డీనోటిఫై అయిపోయింది. అంటే మనకి 50లో చట్టం వచ్చేసింది కదా, SC/ST చట్టం, రిజర్వేషన్ చట్టం వచ్చేసింది. కానీ వీళ్ళను పక్కన పెట్టారు. ఎందుకంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో కవర్ అవుతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక చట్టానికి ఇంకో చట్టానికి కాంట్రడిక్టరీ ఉండకూడదు. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత వీళ్ళని పెడదామని ఉద్దేశంతో పక్కకు పెట్టారు.